హలో దోస్తులందరికీ, అవికా వెంచ్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు, ఒక్క మాట, నేను ఆడబిడ్డ అత్తారిల్లు వీడియో ముందు రోజే చేసుకుంటాను దోస్తులు. అంటే ఈ రోజు పోస్ట్ చేసింది నిన్న నైటే చేసుకుంటాను. అయితే నేను హిందూనే దోస్తులు. నాకు హిందూ ఫెస్టివల్స్ తెలుసు, ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, ముందు రోజే అన్ని రెడీ పెట్టుకుంటాం పూజకి, అలా ముందే తెలుస్తుంది. నాకు క్రిస్టియన్ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ అసలు లేరండి. చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, అందరూ హిందూసే ఉన్నారు. నాకు మెయిన్ ఫెస్టివల్స్ తెలుసండి, క్రిస్మస్ ఇంకా రంజాన్ ఇలాంటివి. ఎందుకంటే స్కూల్స్ కి హాలిడేస్ ఇస్తారు, అవి పెద్ద ఫెస్టివల్స్ కాబట్టి ముందు రోజు అందరికి తెలిసిపోతుంది. అంతే దోస్తులు. ఇంకా గుడ్ ఫ్రైడే, బక్రీద్, ఇంకా కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా దోస్తులు, అలాంటివి నాకు ఎప్పుడు వస్తాయో తెలియదు దోస్తులు, ఏమనుకోకండి. ఎవరైనా ముందు రోజు కామెంట్ చేస్తే చెప్పొచ్చు, ఆ రోజే న్యూస్ లో చదివితే తెలుస్తుంది ఈ రోజు పండగని. ముందు రోజే వీడియో చేస్తాను కదా దోస్తులు, సారీ నాకు తెలీదు. అప్పుడైతే నేను పోస్ట్ లో పెడతాను. నాకు అందరూ ఈక్వలే దోస్తులు, మనం అందరం మనుషులమే కదా, నాకు అలాంటి డిఫరెన్సెస్ ఏం ఉండవు. అర్థమైంది అనుకుంటాను దోస్తులు. మన ముస్లిం సోదరి మనలందరికీ బిలేటెడ్ గా బక్రీద్ శుభాకాంక్షలండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 114 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 114 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మా, మమ్మీ నువ్వే ఉన్నావు కదా నా బొజ్జలో, నువ్వే వస్తావు కదా మళ్ళీ. ఏమైందో ఈరోజు కడుపు టైట్ గా అనిపిస్తుంది. అమ్మా, ఏమైంది అమ్మా? మిన్ను, ఏమైందిరా? మమ్మీ, కడుపు ఎందుకు టైట్ గా అనిపిస్తుంది. సరిగ్గా తినమంటే తినవు. ఏమైంది, టైట్ అనిపిస్తుందా? అవును మమ్మీ. డాక్టర్ దగ్గరికి వెళ్దామా మరి? బంటి ఎక్కడున్నాడు మమ్మీ? బంటి 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 ఏమైంది మమ్మీ? బంటి ఎక్కడ? వస్తాడు మిన్ను, మనం ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. నాకు బంటి కావాలి, నేను బంటితోనే వెళ్తాను. అమ్మా, నేను అన్నయ్య ఫోన్ చేస్తాను. వద్దు, నాకు బంటియే కావాలి. విను, చెప్పింది విను. బంటి బంటి అమ్మా, బంటి. ఏమైంది విన్ను? పెయిన్స్ వస్తున్నాయా? బంటి, విన్ను ఏమైందో చెప్పు. అరే సురేష్, సురేష్, మిన్ను ఎక్కడికి వెళ్ళావు? మిన్ను, మిన్ను, మిన్ను. రాజేశ్వరి, రాజేశ్వరి, మిన్ను. కూర్చో. బంటి, బంటి ఎక్కడండి? రాజేశ్వరి, మిన్నుకి పెయిన్స్ వస్తున్నాయండి. ఏంటి? బంటి, నేను ఎక్కడున్నాను? ఎక్కడున్నాను? మీనాక్షి. రాజీ, ఆఫీస్కి వస్తావా? వెళ్దాం పద. ఇంట్లో ఉంటే ఇలాగే, నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు, పిచ్చి పట్టినట్టు చేస్తావు. పద. కళ ఇలా వచ్చిందేంటండి? కళేంటి కళ? అది ఏం కళ అర్థం అవ్వట్లేదు. మంచిదా కాదా? కళల గురించి కూడా ఇప్పుడు జడ్జిమెంట్ అవసరమా? కళల గురించి మూర్ఖులు మాత్రమే డిస్కస్ చేసుకుంటారు. మనం రోజంతా ఇళ్ల తరబడి ఆలోచించినవన్నీ మన మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి. మైండ్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది, జ్ఞాపకాలు అన్నింటినీ సెట్ చేసుకుంటుంది మెమరీలో. ఏవి ఇంపార్టెంట్ ఏవి కాదో అది సెట్ చేసుకునేటప్పుడు అన్ని మిక్స్ అయ్యి మనకు అవి ఇవి తలలోకి వస్తాయి, అంతే. దాన్ని నువ్వు మంచిదా చెడుదా అని ఇప్పుడు పెద్ద సీన్ క్రియేట్ చేయకు. ఏంటండి అందరూ నన్ను తిడుతున్నారు? తిట్టకపోతే ఏం చేస్తున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా? అది కాదండి, మిన్ను కడుపుతో ఉంది, బంటి ఏమో లేడు. బంటి కావాలని ఏడుస్తోంది మిన్ను. బంటికి ఏమైనా ప్రమాదం జరగబోతుందేమోనని భయం వేస్తుందండి.
పిచ్చి పిచ్చి మాట్లాడకు రాజేశ్వరి. ఎవరితో ఇలాంటి మాటలు చెప్పొద్దు. వాళ్ళు టెన్షన్ పడతారు, భయపడిపోతారు. అది కాదండి. ఏది కాదు? వాళ్ళు ఇందాకే కాల్ చేశారు. ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయిందట. ఇద్దరు సేఫ్ గా ఉన్నారు, మిన్ను కూడా హ్యాపీగా ఉందట. నీతో మాట్లాడతానంది, పడుకుందని చెప్పాను. నేను ఒకసారి ఫోన్ చేయనా? అది మళ్ళీ చేస్తానంది. అది చేసినప్పుడు మాత్రమే మాట్లాడు. ఇలాంటి భయాలు ఏమి చెప్పొద్దు. ఇంకా ఎక్కువ చేసావు అనుకో, పిచ్చి పట్టేటట్టుంది నీకు. నా చేతిలోకి పని చెప్పాల్సి ఉంటుంది. ఏమన్నారు? అది కాదురా, నువ్వేమైపోతావోనని భయంగా ఉంది. చేతులకు పని చెప్తారా? ఎందుకు ఇలా నన్ను అందరూ అసహించుకుంటున్నారు? నా కూతురు మీద నాకు ప్రేమ ఉంటే తప్ప? రాజేశ్వరి, ప్రేమ ఉంది కాదనట్లేదు ఎవరు. అది మితిమీరిపోతోంది. మితిమీరిపోతే ఏమవుతుంది? ఇలాగే పిచ్చిదాని అవుతావు. దాన్ని కూడా పిచ్చిదాని చేస్తావు. నాకెందుకు బంటి గురించి దిగులుగా ఉందండి. బంటికి ఏమైనా అయితే నిన్ను తట్టుకోలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఎవరికి ఏం కాదు. గుడిలో డ్రాప్ చేస్తాను పద. కాసేపు భజన చేసుకొని వచ్చేసేయి. నేను ఎక్కడికి రాను, పడుకుంటాను. మళ్ళీ మిన్ను ఫోన్ చేస్తుంది. మరి పద, హాల్లోకి వెళ్దాం పద. హనీతో ఆడుకో. ఇంట్లో బోర్ కొడితే ఇంకెక్కడికైనా వెళ్దామా? కూతురు ఎందుకో ఇలా తయారైంది. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకు దాన్ని అంటున్నారు? మరి ఇంకేంటి? ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్రెడీ మధ్యాహ్నం 2 అవుతుంది. సురేష్ ఒకడే వర్క్ చేసుకుంటున్నాడు. నేను చూస్తే ఇలా ఉన్నావు. ప్రియాంకకి చెప్పి వెళ్దామా అంటే అసలు అది ఏం చేస్తుందో కూడా తెలీదు. నీ స్ట్రెస్ ఇంకా ఎక్కువ చేస్తుంది తప్ప తక్కువ చేయదు. ఏం చేయాలి నేను ఇప్పుడు? నాకు స్ట్రెస్ పెంచుతున్నావు అనవసరంగా. రాజీ, రాజీ, ఉమ్, నా మాట విను. ఎవరికి ఏం జరగదు. మీ చెల్లి పైనుంచి అన్ని చూస్తోంది. ఎవరికి ఏం జరగనివ్వదు. నిన్ను చిన్నప్పుడే వాళ్ళ మమ్మీని కోల్పోయింది కదా. ఎన్ని కష్టాలు అనుభవించింది. వాళ్ళ అమ్మ ఇంకా ఊరుకుంటుందా? పైనుంచి అన్ని చూస్తూ ఉంటుంది. నిన్నుని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఎవరేం చెప్పినా వినవు, నాకు తెలుసు. నీకు మా అమ్మనే కరెక్ట్ ఉండు. మా అమ్మకు నేను నాపై చెప్తా. నాకు ఏ రంది ఉండదు. వద్దండి. అమ్మనే కరెక్ట్. అమ్మకి ఎక్కువైనా అంటే వారం రోజులు రాకపోయినా ఏం కాదు, మొత్తం చూసుకుంటది. నీ డిప్రెషన్ అది ఇది అన్ని మడత పెట్టి బయట పడేస్తుంది. అమ్మా, అమ్మా. నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది? అంతా బానే ఉంది కదా. నేను మిన్నుకు చాలా ధైర్యం చెప్పాను, వెళ్ళమని అక్కడికి. ఎప్పుడు ఇక్కడే ఉండొద్దు, వంటికి ఏది ఇష్టమో అది కూడా చేయాలని, ఎంజాయ్ చేసి రమ్మని చెప్పాను కదా. వాళ్ళు వెళ్తున్నారంటే ఎందుకు ఇంత భారంగా అనిపిస్తుంది? ల్యాండ్ అయ్యారంట. మళ్ళీ ఎప్పుడు చేస్తుందో ఏమో మిన్ను. రాజేశ్వరి ఆంటీ, నన్ను మర్చిపోయారా? నువ్వు నువ్వు మిన్ను ఫ్రెండ్వి కదా? అవునా ఆంటీ. ఏమైంది ఆంటీ, ఎందుకు బాధపడుతున్నారు? మిన్ను, బంటి నీకు తెలుసా? వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారో తెలుసా? నాకు తెలుసు ఆంటీ. మిన్ను బంటి హనీమూన్‌కి మాల్దీవ్స్‌కి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడే ల్యాండ్ అయ్యారు అక్కడ. చాలా సేఫ్ గా ఉన్నారు, హ్యాపీగా కూడా ఉన్నారు. మిన్ను హ్యాపీగా ఉందా? అవును, చాలా హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటోంది. మరి బంటి ఎలా ఉన్నాడు? మిన్ను బంటి ఒకరు సంతోషంగా ఉంటే ఇంకొకరు కూడా సంతోషంగా ఉంటారు. ఒకరు బాధపడుతున్నారంటే ఇంకొకరు కూడా ఖచ్చితంగా బాధపడతారు. అంటే ఇద్దరు సంతోషంగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడే కదా వెళ్ళారు, అప్పుడే ఎంజాయ్ చేస్తున్నారా? వెళ్ళి 5-6 గంటలు అవుతుంది. 5-6 గంటలు ఖాళీగా ఉంటారా? మీరు బాధపడొద్దంటే. నాకెందుకు మిన్ను గురించి బంటి గురించి దిగులుగా ఉంది.
సంతోషంగా ఉంటే మనం కూడా ఇక్కడ సంతోషంగా ఉంటామట. దీన్నే టెలిపతి అంటారు. మీరు ఇక్కడ బాధపడుతున్నారు అనుకోండి, అక్కడ మీనాక్షికి కూడా బాధ అవుతుంది కదా లోపల లోపల. అందుకే మీరు హ్యాపీగా ఉండాలి. తను కూడా అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతుంది. నువ్వు చెప్తుంటే నాకు నమ్మాలనిపిస్తుంది. నమ్మాలా ఆంటీ? నువ్వైతే నాతోనే ఉంటావా? మీనాక్షి బంటి రోజు ఏం చేస్తున్నారో నాకు చెప్తావా? నేను చెప్పగలను ఆంటీ. ఇప్పుడైతే వాళ్ళు సంతోషంగానే ఉన్నారంటావు. అవును. మిన్ను బంగారు తల్లి ఏడ్చింది కదా వెళ్లే ముందు. అప్పటి నుంచి నాకు ఏదోలా ఉంది. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా మిన్ను హ్యాపీగా ఉందని నేను నమ్ముతున్నాను. మీరు హ్యాపీగా ఉంటానంటే మీకోసం ఏదైనా చేస్తాను. నాకు ఇందాక ఒక కల వచ్చింది. తెలుసు ఆంటీ. ఎలా తెలుసు నీకు? ఏం కల వచ్చిందో చెప్పు. మిన్ను ప్రెగ్నెంట్ కదా, బంటి కోసం ఏడుస్తుంది. మీకేం చేయాలో అర్థం కావట్లేదు. అటు ఇటు పరిగెత్తుతున్నారు. అంటే ఏంటి దాని అర్థం? బంటి ఎందుకు లేడక్కడ? నిన్ను ఎందుకు ఏడుస్తుంది? అంకుల్ ఏం చెప్పాడు? కళలు ఎందుకు వస్తాయన్నాడు? అది కాదు, నువ్వు ముందు చెప్పు. ఆ కళకి అర్థం ఏంటి నీకు తెలుసా? అసలు నీకు ఆ కళ గురించి ఎలా తెలుసు? నాకు అన్ని తెలిసిపోతాయి ఆంటీ. నీకు చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. దేని గురించి? ఎవరి గురించి? మీ ఇంట్లో వాళ్ళ గురించి. ఏంటది? చెప్తాను, మీరు ముందు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మిన్నుకి బంటికి అయితే ఏ ప్రమాదం లేదు. సమయం వచ్చినప్పుడు నేను మీకు అన్ని చెప్తాను. నాకు ఏం చెప్పినా చెప్పకపోయినా నిన్ను బంటి క్షేమంగా ఉంటే చాలు. ఏ దేవుడికైనా మొక్కుకుంటాను. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి. మరి ఇంకెందుకు బాధపడుతున్నారు? దేవుడి మీద భారం వేసేయండి. ఈ ఇంట్లో వాళ్ళు మీకు ఏదైనా చెప్తే అసలు నమ్మకండి. ఇంట్లో వాళ్ళతోనే మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు అనుకునేది కరెక్టే ఆంటీ. వాళ్ళతోనే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఊరికి నమ్మకండి. చూడండి మీనాక్షి బంటి ఎంత హ్యాపీగా ఉన్నారు. వచ్చేసా మీను. వెల్కమ్ మై డియర్. థ్యాంక్ యూ మీను. బావ ఇక్కడ ఎవరినో సెట్ చేస్తానన్నాడు. ఒకసారి కాల్ చేయాలి బావకి. ఎవరతను? ఎటువైపే చూస్తున్నాడు? అతనే అయ్యుంటాడు. నేను ఒకసారి మమ్మీకి కాల్ చేయనా? ఆగు మీను, ముందు అతను ఎవరో కనుక్కుందాం. బోట్ ఎక్కాక కాల్ చేయి. హలో బావా. బంటి ల్యాండ్ అయ్యారంట కదా? అవును బావా. ఇక్కడ అదే అతను చూసాడంట మిమ్మల్ని కలవడానికే వస్తున్నాడట. అతని పేరు రాకీ. రాకీ, నేను నీకు అతని ఫోటో, ఐడి డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తాను, చూసుకో. ఓకే బావా. అతను అన్ని చూసుకుంటాడు, జాగ్రత్త. వాడు నాకు కూడా తెలుసు. నా క్లోజ్ ఫ్రెండ్కి వాడు కజిన్ అవుతాడు. అతను ఎలా చెప్తే అలా వినండి, ఓకేనా? ఎలా చెప్తే అలా అంటే గైడ్ చేస్తాడు అంతే. ఓ ఓకే బావా. వాడే కాల్ చేస్తున్నాడు. రాకీ అట. అతనిలానే ఉన్నాడు. వాట్సాప్ లో అదే ఫోటో కదా? అవునరా, అతనే. హాయ్ మిస్టర్ పార్థసారథి, దిస్ ఈస్ రాకీ. ఐ కరెక్ట్? అఫ్ కోర్స్. నా ఫోటో, ఐడి డీటెయిల్స్ అన్ని పంపించే ఉంటాడు కదా సురేష్ అన్న మా కజిన్ బ్రదర్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మాల్దీవ్స్. థ్యాంక్ యూ. హాయ్ చెల్లమ్మ మీనాక్షి. హాయ్ అన్నయ్య. ఫీల్ ఫ్రీ, ఓకే? మీకు ఏది కావాలన్నా నన్ను అడగండి. నేను మీకు బాడీ గార్డ్ని. బాడీ గార్డా? యా, నా డ్యూటీ ఇక్కడ కానే కాదు. మీకోసం వారం రోజుల ముందే ఇక్కడికి వచ్చాను. ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఉన్నాను మీకోసం. అవునా? మిమ్మల్ని గైడ్ చేయడానికి సురేష్ అన్న నన్ను ఇక్కడ అపాయింట్ చేశాడు. మీకు సెక్యూరిటీ. ఐఎమ్ యువర్ బాడీ గార్డ్, ఓకే? ఓకే, కానీ ఇక్కడ బాడీ గార్డ్ ఏంటి అసలు? డోంట్ వరీ మిస్టర్ పార్థు, నేను మరీ అంత ఇబ్బంది ఏం పెట్టను. నాకు ప్రైవసీ ఇస్తారా లేదా?
చెప్తున్నాను కదా, మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టను. మీ సరౌండింగ్స్ లోనే ఉంటాను నేను. నా ఫోన్ నంబర్ సేవ్ చేసుకున్నావా? యా. ఏ చిన్న చీమ కుట్టినా కూడా నాకు కాల్ చేయాలి. అలాగే. చలో, మన రిసార్ట్ కి బోట్ లో వెళ్లాల్సి ఉంటుంది. లెట్స్ గో. ఒకసారి సురేష్ అన్నకి కాల్ చేసి చెప్పండి. నేను చేస్తాను. హలో మిన్ను. అన్నయ్య, మాకు ఇక్కడ రాకీ అన్నయ్య కలిశాడు. కలిసారా? అతను ఏది చెప్తే అది వినండి. అలాగే అన్నయ్య. అతనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. మీకు సెక్యూరిటీ అంతే, ఓకేనా? అతనికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. ఉమ్, అలాగే. నేను బంటితో తర్వాత మాట్లాడతాను. కొంచెం బిజీగా ఉన్నాను, ఓకేనా? అలాగే అన్నయ్య. అన్నయ్య, మమ్మీ ఇంట్లోనే ఉందా? ఇంట్లోనే ఉందిరా. కాల్ చేయలేదా? ఆహా, అప్పుడు చేస్తే పడుకుంది అన్నారు. చెయ్యి, పర్లేదు. తను కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంటుంది. మీను, ఉమ్, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఉమ్, ఆర్ యూ హ్యాపీ నౌ? ఉమ్. ఓకే బేటా, ఎంజాయ్. బాయ్ అన్నయ్య. బాయ్ రా. మిస్సింగ్ యూ అండ్ బంటి. మిస్ యు టూ అన్నయ్య. సరే, బాయ్. బంటి, వెళ్దామా? పదండి మిస్టర్ పార్థు, లెట్స్ గో. బంటి, అతనికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు అన్నయ్య. సరే, చూద్దాం పద. ఇక్కడ నుంచి మనం రిసార్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే బ్రో. మీను కమ్. మా లగేజ్. మీ లగేజ్ ఆల్రెడీ మీ రిసార్ట్కి వెళ్ళిపోయింది. ఓహ్, అవునా? ఎక్కండి. మీను, జాగ్రత్త. వావ్ బంటి, ఎంజాయ్. ఎటు చూస్తున్నా? ఈ అందాల్ని చూస్తున్నాను. ఏ అందాల్ని? ఈ సముద్రంలోని చేప అందాన్ని చూస్తున్నాను. మీనాక్షి అంటే ఏంటో తెలుసా నీకు? మీనాక్షి అంటే అమ్మవారి పేరు. అమ్మవారి పేరే. దాని మీనింగ్ ఏంటి? మీనాక్షి. చేప కళ్ళ చిన్నది అన్నట్టు. మ్మ్. ఎంతో బాగుంది కదా మీను. చాలా బాగుందిరా. ఇందులో దూకేయాలనిపిస్తోంది. మ్మ్. అలా మాట్లాడద్దు. ఎంత స్వచ్ఛమైన గాలి. ఇక్కడ అసలు పొల్యూషన్ ఉండదు అన్నట్టు. ఈ బోట్స్ తో వచ్చే పొల్యూషన్ ఉందిగా. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నామా బంటి? మన ఇద్దరమే ఉన్నాం. ఏ? ఎవరు లేరా? ఐ లవ్ యూ. వెళ్దామా? ఉమ్. మమ్మీకి కాల్ చేస్తానన్నా. మమ్మీ ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు? సిగ్నల్స్ ఓకేనా? రింగ్ అవుతోందా? మిన్ను బంగారు, మమ్మీ ఏమైంది మమ్మీ? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నువ్వు. ఇందాక పడుకున్నప్పుడు చేసావంట కదా, మళ్ళీ వెంటనే చేద్దాం అనుకున్నాను మిన్ను. మీరు ఎక్కడున్నారనని చేయలేదు. ఎలా ఉన్నావు బేటా? బాగున్నాను మమ్మీ. అత్తయ్య, ఎన్ని రోజులైందని బాగున్నారా అని అడుగుతున్నారు? బంటి బాగున్నాడా? బాగున్నాడు మమ్మీ. నిన్నే ఏదో అంటున్నాడు, వినిపిస్తోందిలే. అందరూ అలాగే అంటారు అనుకొని నేను చేసేది మాత్రం చేస్తూనే ఉంటాను. మమ్మీ, నీకెప్పుడు నాతో మాట్లాడాలనిపిస్తే అప్పుడు కాల్ చేయి. అల్లుడు ఏమనుకుంటాడు బేటా? బంటి ఏమనుకోడు. నాది రింగ్ అవ్వకపోతే బంటి దానికి చెయ్యి. అలాగే మిన్ను, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడైతే ఫోన్ చెయ్యి, నేను ఫోన్ దగ్గర పెట్టుకుంటాను. మమ్మీ, ఇక్కడ ఎంత బాగుందో తెలుసా? బోట్ లో ఉన్నాము. అవునా? మీరందరూ వస్తే ఎంత బాగుండేదో. మళ్ళీ ఒకసారి వెళ్దాంలే. జాగ్రత్తగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళకు. బంటిని కూడా ఎక్కడికి వెళ్ళనివ్వకు. అన్న ఎవరినో పెట్టాడంట కదా సెక్యూరిటీ. అవును మమ్మీ, ఇక్కడే ఉన్నాడు. అతన్ని ఏం అనకండి, దూరం వెళ్ళమని చెప్పకండి. ఏం పర్లేదు. జాగ్రత్త విన్నా. మాట్లాడతావా బంటితో? వద్దులే, అందరికీ నా మీద పీకల్లాగా కోపం ఉంది. ఏం లేదు మమ్మీ, ఫ్లైట్ దిగినప్పటి నుంచి ఒక 100 సార్లు అడిగాడు మమ్మీకి ఫోన్ చేసావా చేసావా అని.
బంటి కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారే నన్ను? బంటి కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారట. సరే బేట, ఎక్కువసేపు మాట్లాడితే తిడతారు. మధ్య మధ్యలో కాల్ చేయి. ఫోటోస్ దిగుతున్నారా? టైం ఉన్నప్పుడు వాట్సాప్ చేయండి. అన్నయ్యకి పెట్టినా నాకు పంపిస్తాడు. సరే మమ్మీ, బాయ్ బాయ్. హ్యాపీనా ఇప్పుడు? పడిపోతాం రా ఇద్దరం. అవన్నీ ఏంటివిరా? మన రిసార్ట్ ఎక్కడుంది? ఇంకా లోపలికి వెళ్ళాలి, అంత దూరమా? సముద్రం మధ్యలోకి. ఏమైనా జరిగితే? ఏం జరుగుతుంది? ఒకవేళ సునామీ వచ్చిందనుకో? నన్ను గట్టిగా హక్ చేసుకో. అయితే ఏమవుతుందిరా? సునామీ ఆగిపోతుందా ఏంటి? నీ గుండె వేగాన్ని అదుపు చేశాను. ఇంకా ఈ సునామీ ఓ లెక్క. గుడికి వెళ్దామంటే ఏమంటాడో? ఆఫీస్ టైం అవుతుంది, ఇంకా లేవట్లేదు. రాజు లేవు, ఆఫీస్ కి లేట్ అవుతుంది మళ్ళీ. ఇవాళ ఏందో కూడా గుర్తులేనట్టుంది. రాజు రాజు ఈరోజు ఏంటో గుర్తుందా తమరికి? రాజు, టైం అవుతుందంటే అయితే గుడికి వెళ్దామా ఈరోజు? నేను ఎక్కడికి రాను. ఎందుకు రాజు? ఇవాళ ఏంటి మర్చిపోయినావా? నాకేం గుర్తుంటలేవు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అసలే ఆ బంటి లేడు ఆఫీస్ లో. ఫుల్ వర్క్ ఉంది, తొందర పోవాలి. సాయంత్రం తొందర వస్తావా? ఏ రాత్రి 12 అవుతుందో 1 అవుతుందో, 2 కూడా కావచ్చు. రాత్రి 2కి వస్తావా? అక్కడే పడుకో, ఇక్కడి దాకా రావడం ఎందుకు? నవ్వుతున్నావా? అదొకటే తక్కువ ఇక నాకు. హ్యాపీ మ్యారేజ్ డే నా రాణి బంగారం. హ్యాపీ మ్యారేజ్ డే రాణి. లవ్ యూ. లవ్ యూ టూ రాజు. హ్యాపీ మ్యారేజ్ డే టు యూ టూ. మర్చిపోయావనుకున్నా. నా రాణి బంగారం నా లైఫ్ లోకి వచ్చిన రోజు ఎట్లా మర్చిపోతానే? ఆఫీస్ లో చాలా వర్క్ ఉందా? ఎందుకే? ప్రొద్దున్నే లేస్తే గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇప్పుడు వెళ్దాం. మరి టైం అవుతుంది కదా. ఈ రోజు లీవ్ పెట్టాను. అవునా? నిజంగా? ఈ రోజంతా బయటే తిరుగుదాం, సరేనా? నిజంగానా? మరి మీ పిన్ని? నీకేం పుట్టిందే పిన్ని పిన్ని అని సావదొబ్బుతున్నావు? మ్యారేజ్ డే నాది నీదా, మా పిన్నిది నీదా? ఆమె ఏమనదా? ఏమనుడేందే? వాళ్ళని ఇంట్లో పెట్టుకొని మనం బయట పోతే ఎట్లుంటది? సరే మరి ఆఫీస్కి వెళ్తా. వద్దు, వెళ్దాం. అవన్నీ ఏం పట్టించుకోకు. బీరువాలో శారీ పెట్టిన, చూసినావా? ఎప్పుడు? చూడు, కట్టుకో. గుడికి వెళ్దాం, పార్క్కి వెళ్దాం, రెస్టారెంట్కి, మొత్తం తిరిగేసి ఈవినింగ్ వద్దాం. డ్రెస్ కూడా తెచ్చాను. నిజంగానా? వేసుకొని రెడీ అవ్వు, వెళ్దాం. మరి మా మమ్మీ? మమ్మీని కూడా తీసుకెళ్దామా? ఏమవుతు? మరి ఎందుకు అడుగుతున్నావే? ఈ చేతి ఎందుకే అడ్డం? నువ్వు ఇంకా బ్రషింగ్ చేసుకోలే. అయితే మ్యారేజ్ డే గిఫ్ట్ ఇయ్యవా నాకు? బ్రషింగ్ చేసుకోపో. తర్వాత స్నానం చేయమంటావు, తర్వాత గుడి అంటావు, తర్వాత బడి అంటావు. మరి నీ ఓడి ఎప్పుడు ఇస్తావే నాకు? ఏమో ఊకాచి నా సోఫాలో నా పక్కన కూర్చుంటానవేమే? నా ఇల్లు, నా సోఫా, నా ఇష్టం. నీకెందుకు? ఇది నా సోఫా, అర్థమైతుందా? సోఫా ఎప్పుడు వేయించినా నా కోసమే వేయించుతారు. అందుకే సోఫా లెక్క తయారైను. అయితే నువ్వు బల్ల లెక్కున్నావు గానీ బల్ల మీద పోయి వండుకో. నా సోఫాలు ఎందుకు వచ్చి కూర్చున్నావు? నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు నొప్పేదు. మంచిగా మెత్త మెత్తగా సోఫా లెక్కుంటావు. నేను ఇంకెక్కడైనా కూర్చుంటే నాకు నొప్పేస్తుంది. అన్ని బొక్కలే ఉంటాయి నాకు. అందుకే సోఫా నాది, బల్ల నీది. ఏంటే నేను సోఫా లెక్కుంటా, నువ్వు ఎట్లుంటావు? బొక్కలు. దా మరి అచ్చి మీద కూర్చుంటుందా, మెత్తగా మంచిగా ఉంటుందా? ఆహా, ఎంత బాగుందో. లేవు దీని బొక్కలు దానా మీద వచ్చి కూర్చున్నది కూర్చోమనగానే. ఎంత హాయిగా ఉందాను. కూర్చుంటాను కాసేపు. ఏమనుకుంటున్నావే నువ్వు?
నా బిడ్డనన్నా నా మీద కూసబెట్టుకోలే అప్పుడు. నీకు ఏమైందన్నా ఇప్పుడు? నీకు అసలు ఏమైనా తెలిసిందా? స్పర్శనే తెలియదు నీకు. బర్రె కూర్చొని ఇంకా స్పర్శ తెలియదంటాంది. నువ్వు బక్క ఉంటావు గాని వజన్ ఏమన్నా తక్కువ ఉంటానావే? అవును, తక్కువే ఉంటాను. నువ్వెంత వెయిట్? నా వెయిట్ నీకెందుకే? నీ వెయిట్ ఎంత చెప్పే. నేను 45. 45వా? నీదెంత? నాది పార్టీయా? 40 పార్టీ. చా, నువ్వు 40 అంటే నేను నమ్ముతాను అనుకున్నావా? మొన్న వేయింగ్ మిషన్ మీద నిల్చొని దిగినావు కదా, లాస్ట్ రీడింగ్ అట్లనే ఉంటది. చూసినా నీ వెయిట్ ఎంతనో. ఎంతనే చెప్పు. 170. అంటే నిజంగానే చూసిందన్నట్టు. సపరే కోకున్నా నయం. స్వప్నం రమ్మంటే రేపస్తా అన్నది. నీ సీటీ ఏది మరి? నా మొగుడు నీ పట్టుకపోయినావు గానీ ఏటో వాకింగ్కి వెళ్ళాము. చెప్పక చేయక పోయింది బావ అని పోయి అలిగి అన్నది. మొగుడు చెప్పాలి గాని బావ చెప్పడేంటి? నీకు వెళ్ళది ఆస్ట్రేలియాలో గట్లే ఉంటది. ఏమన్నా నువ్వు అమెరికా అనుకుంటున్నావా? బావకి ఆస్ట్రేలియాకి అమెరికాకి సంబంధం ఏంటి? ఎవరికే సీరియల్ ఏమి వినబడతలేదు. వావ్ రాణి, ఎంత సూపర్ అన్నావు రాణి. థ్యాంక్స్ అత్తమ్మా. అబ్బబ్బా, రాజు చూస్తే కింద పడిపోతాడు. అను చూసావా రాణి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో? ఏడుకేళ్ళు పట్టుకొచ్చిన చీర మా సప్న చీర లెక్క కనబడుతుంది. మీ కళ్ళకి పాయింట్ వచ్చినట్టున్నది. అద్దాలు వస్తాయేమో, చూయించుకోండి. స్వప్న చీర నేనెందుకు కట్టుకుంటా అంటున్నా. రాణి, హీరోయిన్ అంటే నువ్వే అసలు. సూపర్. దాని మొఖాంతి ఎట్లా పాడైంది. హీరోయిన్ అంటే నేను నా బిడ్డ. మమ్మల్ని హీరోయిన్లు అంటారు. ఇది హీరోయినా? దానికి గుడ్డేం కాదు. గా చీర మంచిగున్నది, దాంతో ఏంటో మంచి కనబడుతుంది. నాటకాలు ఆడుతుంది. ఈ చీర ఎడగొన్నవే? మొన్న పాలు వంగితే మీ అవ్వలు పెట్టిండ్రా? మీ తమ్ముడు కొనుకొచ్చినట్టున్నాడు. ఒక ఫోటో తీస్తుండే స్కైలాక్ అట్లే ఉండు. ఫోటో తీసి స్వప్నకు పంపుతారు అంతే కదా. ఏంటి స్పెషల్ రాని ఈ రోజు మా మ్యారేజ్ డే చిన్నత్తమ్మ. ఓహో, మ్యారేజ్ డేనా? హ్యాపీ మ్యారేజ్ డే రాని. రాజు ఎక్కడ? స్నానం చేస్తున్నాడు. మ్యారేజ్ స్పెల్లింగ్ ఏంది? మ్యారేజ్ డే అని కట్టుకున్నదే సప్న. చూడు, ఫోన్ చేస్తే ఎత్తనే ఎత్తది పోరి. ఏందే నీది ఇప్పుడు ఏందంటావు? మ్యారేజ్ డే అంటే రాని వాళ్ళది. ఓహో, మ్యారేజ్ డే అని కట్టినావా? ఇంతకీ చీర ఎక్కడదంటే చెప్తలేవేమే? చీర మంచిగున్నది, ఏడగొన్నవే? స్వప్నకు కూడా ఒకటి పట్టుకరా. స్వప్నకి కలర్ సూట్ కాదేమో, దానికి సూట్ అయ్యే కలర్ పట్టుకరా. గిసంటి దాంట్లోనే ఇంట్లో ఇది ఒకటే కలర్ ఉంది, వేరేది లేదు. సూపర్ రాణి, చాలా బాగున్నావు. నాకైతే కళ్ళు తిప్పుకోవాలని కూడా లేదు. నాకు అట్లా అస్సలు అనిపించలేదు. అనిపించకుండానే అలాగే చూస్తున్నావా? ఫోటోలు కూడా తీసుకున్నావు. చపరాకు పంపిన, మీ అన్నవైనది మ్యారేజ్ డేనట, విషెస్ చెప్పు అని. ఈ చీర రాజు కొనిచ్చిండు చిన్నత్తమ్మ. రాజు కొనిచ్చాడా? సూపర్ సెలక్షన్. ఆయనకి జీతం ఎక్కువ పెరిగిన కొద్దీ ఆగుతాం లేడు. చీరలు బీరలు కొనుడు అవసరమా? బీర నిండా చీరలే పాడైనాయి, మళ్ళా కొనుడు అవసరమా? ఆ కాలంలోనైతే మ్యారేజ్ డేలు బర్త్డేలు ఇవన్నీ ఉండేనా? అసలు ఏదో కట్టుకున్నాం, ఏమో వేసుకున్నాం. చిన్నప్పుడు ఇంత మా అమ్మ పాయసం చెప్తుండే. ఇప్పుడు ఆగుతారు లేరు. ఖర్చులు. చిన్న బిడ్డ ఉన్నది, మరి దానికి దాయాలని లేనే లేదు. ఇంకొకటి డ్రెస్ కూడా కొన్నాడా? రాజు లీవ్ పెట్టిండు ఇవాళ. లీవ్ పెట్టిండా? ఇవాళ మొత్తం నాతోటే ఉంటాడట. నీతోటి ఉంటాడా? మేము మొత్తం బయట తిరిగేసి వస్తాం. ఇవాళ బయటకు పోతాండ్రా. ఇప్పుడు వెళ్తామంటే మళ్ళా సాయంత్రం వస్తాం. సాయంత్రం దాకా బయటనే ఉంటాండ్రా. ఏంటి నువ్వు అసలు ఏం చేస్తానో ఏమన్నా అర్థమైతుందా నీకు? నేనేం చేసినా? మీ కొడుకుని అడుగుండ్రి. ఆయనకి మొన్ననే వచ్చింది ఆఫీస్ లో జాబు. అట్టివట్టిగా లీవులు పెట్టిపియకు. ఆయనకున్న జాబు ఊడగొట్టకు. ఇప్పటికి ఎన్ని జాబులు ఊడగొట్టినావు? రాజు రాణి, ఎంత ముద్దస్తున్నావే నా రాణి బంగారం. నీకు ఈ శారీ సూపర్ సూట్ అవుతుందని చెప్పలే నేను?
ఉమ్, మీ మమ్మీ ఇక్కడనే ఉంది. ఉండని, నాకేంది? ఎందుకు పిలిచినావు మరి లోపలికి రాక? కావాలనే పిలిచిన, మీ అమ్మ ముందట నువ్వు ఇట్లా చేయాలని. ఒరేయ్ సిగ్గులేనాడా? ఏంటివే? ఏం చెప్తున్నావురా? నా పెళ్ళాన్ని చూసుకుంటాననే. రాని బంగారం, గుడికి పోయి తర్వాత బయటకు పోదాం, సరేనా? రాజు మీరు వెళ్ళండి, చిన్నారి పడుకుంది, నేను చూసుకుంటాను. గుడికి వెళ్ళొచ్చాక దాన్ని తీసుకెళ్తాం. సరే సరే. గుడికి వచ్చినాక డ్రెస్ వేసుకోవే, డ్రెస్ ఇంకా సూపర్ ఉంటది. సరే నువ్వు డ్రెస్ వేసుకొని రాపో. రాజు టీ తాగాలన్నాను ఇంకా. నేను పెట్టుకొని వస్తాగు, నువ్వు ఇవాళ ఏం చేయొద్దు, కూసో ఇక్కడనే. ఇది ఏం మనిషి అసలు, పెళ్ళాన్ని పట్టుకొని అవుతాను లేడు. చీరలు కొనుకొచ్చిండట, చీరలు నాకు చూపనన్నా లేదు. అది చీరలు మరి తెచ్చిన అమ్మ నీకు కూడా ఒక చీర కావాలన్నా నీడైతే నన్ను అడుగుడు కూడా అడగలేడు. చీరనట, డ్రెస్ అట, బయట పోతారట. ఎట్లా తయారైతాడంటే అట్లా తయారైతాడు. నా బిడ్డ నేను ఇద్దరం కలిసి మంచి జాబ్ పెట్టించినాం. అప్పటి నుంచి ఆగుతాండేరిగా పైసలు వస్తానని. ఏమైతుందను కాలుతుందా? నీకేం తెలిసే, పైసలు ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడితే ఎట్లుంటో చెప్పనా? తర్వాత అడక తినాలి. రాణి, నేను ఈరోజు మీకు మ్యారేజ్ డే గిఫ్ట్ ఇస్తున్నాను. 20K ఎంజాయ్ చేసి రండి. అంటే 20Kనా? నాకు ఇయ్యేది చూస్తా. నీకెందుకు ఇస్తా? వింటున్నావా రాణి? సరే అత్తమ్మా, రాజుకు చెప్పండి, నాకు తెలీదు. మంచిగా తయారైంది, కూర్చొని టీవీ చూస్తాంది. ఒరకండి అత్తమ్మా, ఏమి వినబడతలేదు నాకు. దాన్ని లేపుతాగు చిన్నదాన్ని. మీరు గుడికి ఎట్లా పోతారో నేను చూస్తా. లేపు, నేను ఎత్తుకుంటాను. మంచిగా తయారై బుట్ట బొమ్మ లెక్క కూర్చున్నది. నల్ల పుసలు కూడా కొన్నట్టున్నాడు. ఆ బుట్టాలు, చేతి గాజులు ఇవన్నీ ఏంటి? రోల్డ్ గోల్డియా? కాదు, నిజం గోల్డియే. ఇది నిజం గోల్డియా? ఏది సూపు? ముట్టకండి, మాసిపోతాయి. నువ్వు కూడా బంగారు ఏదని ఎన్ని కొనిపిస్తానవి, అంత ఎంత ఖర్చు పెడతానవి? అజన్ పిలవమంటావా? ఎట్లా చూస్తుంది చూడు దయ్యం లెక్క. వెనకాల జాగ్రత్త, తలకాయ వలుగుతుంది. అబ్బా, ఇక నా మీద ఎంతో కేరింగ్ ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నావే. కేరింగ్ ఎవడుకున్నది? ఆ నుంచి వాడి తలకాయ వలగొట్టుకుంటే మళ్ళా మేము బోర్డు క్యాన్సిల్ అవుతుంది. మీ ఎవరాని మీ సంగతి, మీ అవ్వ సంగతి చెప్తా. మొత్తం నా కొడుకు జీతం అంతా గుల్ల చేస్తారు కదా ఇద్దరు అవ్వ బిడ్డలు కలిసి. కానీ ఆ మెంటల్ది ఏదో ఒకటి వాగుతుంది. నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు, 3 అసలు పాడు చేసుకోకు. కావాలని మీరు బోర్డు క్యాన్సిల్ చేయాలని ఇదంతా యాక్టింగ్ చేస్తుంది. దీని ముఖానికి నేను ఇంకా యాక్టింగ్ చేస్తాను. ఏడు, కొత్త చీర కట్టుకొని ఏడు. సిగ్గులేదానో నీకు? ఇంటి కోడలంటే ఇంటి లక్ష్మి, లక్ష్మీదేవిని ఏడుమంటున్నావా? పాతాళానికి కొట్టుకుపోతావు. గిదో లక్ష్మీదేవి, దీన్ని ఏడుమనంగానే నేను పాతాళంలో పోతా. ఇది కిక్కి కిక్కి అని నవ్వంగానే నేను పైన కత్తాయిగా స్వర్గంలో పోతా. రాణి, రాజు వస్తున్నాడు. ఆ మెంటల్ దాని మాటలు పట్టించుకోకు. పాపం రాజు నీకోసం లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాడు. సంతోషంగా గుడికి వెళ్ళిరండి. ఇప్పుడు నువ్వు ఏడ్చావంటే నా మీద ఒట్టే. నేను అస్సలు పట్టించుకోను. ఎవరెలా చేస్తే నాకేంటి? మా ఆయనతో నేను గుడికి వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను. వెరీ గుడ్ రాణి, అలా ఉండాలి. ఎలా ఉంది ఫ్రెండ్స్ మన ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా. మీకు రాణి నచ్చిందా దోస్తులు? నాకైతే చాలా చాలా నచ్చింది. రాణి కోసం ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం మరి ఈరోజు. గారిది గుడ్ వస్తాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్. మీ అందరికీ సర్ప్రైజ్ ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకోసం చాలా కష్టపడతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.